ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అందరూ ఉన్నారయ్యా నాకు, కానీ ఒంటరి బ్రతుకు. అన్నీ ఉన్నాయ్యా నాకు, కానీ కడుపు నింపుకోలేని పరిస్థితి. ఒంటరిని అయిపోయాను. ఏది నిన్ను ఒంటరిని చేసింది? నీ కోపమా? నీ పాపమా? నీకున్న అలవాట? నీకున్న అక్రమ సంబంధమా? నీకున్న అపవిత్రత? ఏది నిన్ను ఒంటరిని చేసింది? ఆ రోజు యాకోబును ఒంటరిని చేసింది ఏంటో తెలుసా? తను చేసిన మోసం. విను సహోదరి సహోదరులు, పాపము ఎప్పటికైనా ఎవరినైనా ఏదో ఒక రోజు ఒంటరిని చేసి పడేస్తుంది. అంటే అడ్రస్ లేకుండా చేస్తుంది, ఆదరణ లేకుండా చేస్తుంది, ఆప్యాయతను పంచేవారిని దూరం చేస్తుంది, అనురాగాన్ని చూపించేవారిని కనిపించకుండా చేస్తుంది. అందరూ ఉన్నప్పటికీ ఏమీ లేని వాడికి, అన్నీ ఉన్నప్పటికీ అనాథగా. ఆ రోజు యాకోబు ఒక రోడ్డు పక్కన దారిలో ఎక్కడో ఒక రాయిని తలగడగా మార్చుకొని అలాగే పడున్నాడు. ఎన్నెన్నో ప్రశ్నలు. ఏంటి నా బ్రతికిట్లాగా అయింది? చచ్చా, అలా చేయకుండా ఉండాల్సింది. మా నాన్నను మోసం చేయకుండా ఉండాల్సింది, మా అన్నను మోసం చేయకుండా ఉండాల్సింది, మా అమ్మ అలా చెప్పకుండా ఉండాల్సింది, మా అమ్మ అలా చేయకుండా ఉండాల్సింది. చేతులు కాలిపోయినాయి, ఇప్పుడు ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పండి? ఈరోజు మనలో చాలామంది అదే పరిస్థితి. నేను ఆ తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేది, ఆ వ్యక్తిని నమ్మకుండా ఉంటే బాగుండేది, చదువుకోవాల్సిన సమయంలో చదువుకుని ఉంటే బాగుండేది, కొంచెం కోపాన్ని తగ్గించుకుంటే బాగుండేది, అలా ఆవేశపడి నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేది, అలవాటుకు బానిస కాకుండా ఉంటే బాగుండేది, అలా నా భర్తను అపార్థం చేసుకోకుండా ఉంటే బాగుండేది, నా భార్యను అనుమానించకుండా ఉంటే బాగుండేది, అమ్మను నాన్నను గౌరవించగలిగితే, అమ్మను నాన్నను సంతోషపరచగలిగి ఉంటే బాగుండేది. కానీ నాకున్నటువంటి తొందరపాటుతనం వల్ల, లేక అపవిత్రత వల్ల, లేక ఆత్మీయ హీనత వల్ల ఈరోజు ఒంటరిని అయిపోయానే. చిచ్చి, ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలే. ఈ స్థితికి, ఈ స్థాయికి వస్తానని చెప్పి నేను ఎప్పుడు ఊహించలా అని ఎవరైనా మీలో అనుకుంటున్నారా? యాకోబు అదే అనుకుంటున్నాడు. ఎక్కడ ఉండేవాడిని, ఎక్కడున్నాను, ఎక్కడ పడుకునేవాడిని, ఇప్పుడు ఎక్కడ పడుకుంటున్నాను, ఎవరితో ఉండేవాడిని, ఇప్పుడు ఎవరితో ఉన్నాను? అరణ్యంలో ఏకాకిగా, అనాథగా, ఒక రాయి తీసుకొని తలగడగా చేసుకొని అలాగే పడి ఉన్నాడు. దిక్కుతోవచ్చని స్థితిలో. ఈరోజు ఎవరైనా ఉన్నారా? దిక్కుతోవచ్చని స్థితిలో అనాథగా దిక్కులు చూసేవాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఆ రాత్రి ఒక అద్భుతం జరిగింది. ఏమిటి అద్భుతం? ఈరోజు నీకు ఇదే. ఈరోజు నీకు ఏ దిక్కు లేకపోవచ్చు, ఈరోజు నీకు ఏ ఆధారము లేకపోవచ్చు, ఈరోజు నీకు ఏ అండ లేకపోవచ్చు, ఈరోజు నిన్ను ఆదరించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు దూరం అయిపోయి ఉండొచ్చు, చేతులరా నువ్వు దూరం చేసుకుని ఉండొచ్చు, నువ్వు అనాథగా మిగిలిపోయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడు, నిన్ను పట్టించుకునేవాడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు. అదే జరిగింది. చేసిన మోసాన్ని బట్టి అందరికీ దూరం అయిపోయి ఏకాకిగా మిగిలిపోయి అరణ్యంలో ఒక రాయిని ఆధారం చేసుకొని పడుకున్నాడు యాకోబు. కానీ సడన్గా ఆ రాత్రి కల వచ్చింది. చూద్దాం రండి. 12వ వచనం. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశము నంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడునైన యెహోవాను, నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టున, తూర్పు తట్టున, ఉత్తరపు తట్టున, దక్షిణపు తట్టున వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ
నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి. అందుకు ఇందాక ఒక ప్రశ్న వేశా, మనలో ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారా అంటే ఎవరూ చేయి చూపించలా. మనల్ని దేవుడు ప్రేమించాడా అంటే అందరూ చేయి చూపించారు. మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడా అందరూ చేయి చూపించారు. మన దేవుడు గొప్పతనమే అదండి. నా జీవితంలో ఎన్నిసార్లు ప్రశ్నించుకున్నానో, ప్రభువా ఇంతగా నన్ను దీవించడానికి ఒక్క కారణం కూడా నాకు కనిపించటం లేదు. ఏదైనా ఒక కారణం ఉందా ఇంతగా నన్ను దీవించడానికి, ఇంత గొప్ప సేవ నాకు ఇవ్వడానికి ఏదైనా కారణం ఉందా? ఎంతగా నేను ఆలోచించిన ఇప్పటి వరకు నాకు కారణము కనిపించలేదండి. నిష్కారణముగా ప్రేమించగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నిష్కారణముగా దీవించగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని చేత నువ్వు నేను ప్రేమించబడ్డానికి కారణం చెప్పగలవా? దేవుడు నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించడానికి, నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని సిలువలో అర్పించడానికి మన దగ్గర ఏదైనా యోగ్యత ఉందా? ఏదైనా కారణం చెప్పగలవా? నేను మంచోడిని కాబట్టి దేవుడు ప్రాణం పెట్టాడు, నేను నిజాయితీ పరుడు కాబట్టి దేవుడు ప్రాణం పెట్టాడు, నేను ప్రేమ కలిగిన వాడిని కాబట్టి చెప్పగలవా అండి? ఛాన్సే లేదే. యాకోబుకి ఏముందండి మంచితనం? దేవుడే కలలో ప్రత్యక్షమై నిన్ను దీవిస్తా, కుడి ఎడములకు ముందు వెనక నిన్ను విస్తరింపచేస్తా, నీ ద్వారా సమస్త జనములను నేను ఆశీర్వదిస్తా, నేను నీకు తోడై ఉంటా. ఎంత గొప్ప దేవుడు అండి నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. అనగా ఈరోజు ఒకవేళ నువ్వు ఎంతగా చెడిపోయినా, ఎంతగా పాడైపోయినా, ఎంతగా దేవునికి దూరం అయిపోయినా, నీ భార్య నిన్ను ప్రేమించకపోయినా, నీ భర్త నిన్ను ప్రేమించకపోయినా, అమ్మ నాన్న నిన్ను పట్టించుకోకపోయినా, నాన్న వాళ్ళు నీకు అండగా నిలబడకపోయినా, నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. చెప్పాగా, నిష్కారణంగా నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకుని అంగీకరించినట్లయితే నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా నిన్ను ఆయన దీవిస్తాడు. యాకోబుతో అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటా. ఇప్పుడు నేను ఏ వాగ్దానం అయితే నీకు చేశానో అది నెరవేరు వరకు నిన్ను నేను విడిచిపెట్టను. ఎంత అద్భుతమైన దేవుడు అండి. ఆ యాకోబు ఆ స్థలాన్ని ఏమని పేరు పెట్టాడట చూద్దాం రండి. 17వ వచనం, భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. 20వ వచనం, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరము అగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఎప్పుడైతే తను మెలుకున్నాడు, అర్థమైపోయింది ఇది దేవుడు ఉన్న స్థలము కాబట్టి ఈ స్థలము దేవుని మందిరము అనబడుతుంది. అయ్యా, నాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రము, ఉండడానికి నీడ ఇచ్చినట్లయితే నాకు వచ్చే రాబడి అంతటిలో ఏమంటున్నాడు? 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదను అని మొక్కుకొనెను. 10వ వంతు నేను చెల్లిస్తా. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన?
ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన? కృతజ్ఞత నుండి వచ్చింది. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ధర్మశాస్త్రంలో దేవుడు ప్రథమ ఫలాన్ని, దశమ భాగాన్ని ఇవ్వమని చెప్పన్నాడు. ఇప్పుడు మనం దశమ భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటంటే మనము ధర్మశాస్త్ర కాలంలో లేవు గనుక అని అంటూ ఉంటారు. మరి ఇక్కడ ధర్మశాస్త్రం ఎక్కడుంది? కృతజ్ఞత ఉంది. దేవునికి ఇచ్చే కానుక మనం కృతజ్ఞతతో ఇస్తాం. నూతన నిబంధనలో ఎక్కడా లేదు కదా, రైట్? నూతన నిబంధనలో ఎక్కడా లేదు. మనిషి తాను చేసిన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తముగా ఒక గొర్రెను బలిగా అర్పించేవాడు. ఫలితంగా తన పాపములు పరిష్కరించబడేవి. ఆ కాలంలో కృతజ్ఞత కలిగి దశమ భాగాన్ని తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేవాడు. కానీ ఈరోజు నువ్వు నేను క్షమించబడింది, అమూల్యమైనటువంటి రక్తముతో కడగబడింది, అమూల్యమైన, మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఆనాడు ప్రజలు గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం పొందుకొనగా, ఈనాడు మనం గొర్రెపిల్ల యొక్క రక్తం వల్ల కాదు, సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు శిలువలో సలిపిన బలియాగము ద్వారా నీ పాపములు నా పాపములు ఈరోజు కడిగివేయబడినాయి. గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల కార్చిన రక్తము ద్వారా పాప పరిహారము పొందినటువంటి వాళ్ళు దశమ భాగం ఇచ్చారు. కానీ ఈరోజు మనం అంతకంటే ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉండాలి. కారణం ఏమిటంటే దేవుడే తన కుమారుణ్ణి వధకు తేబడిన గొర్రెపిల్లగా, పాప పరిహారార్థ బలిగా నీకోసం నా కోసం సిలువకు అప్పగించాడు. క్రీస్తు తన అమూల్యమైన రక్తమును చిందించి నీకోసం నా కోసం వధకు తేబడిన గొర్రెపిల్లగా తన ప్రాణాన్ని అర్పించి నన్ను తన అమూల్యమైన రక్తంలో కడిగి కొనుక్కున్నాడు. ఇంకెంత కృతజ్ఞత కలిగి ఉండాలి. కృపాకాలంలో మరింత కృతజ్ఞత కలిగి దేవుణ్ణి మహింపరిచే వారిగా మనం ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ముందుకెళ్ళిపోదాం. యాకోబు గురి గమ్యం లేకుండా, భవిష్యత్తు ఏం కాబోతుందో తెలియనటువంటి పరిస్థితి గుండా వెళుతున్నప్పుడు అమ్మ చెప్పింది ఏమిటయ్యా అంటే, నా బంధువుల ఇంటికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళు, అక్కడ కొంతకాలం క్షేమంగా ఉండు, మీ అన్నయ్య కోపం తగ్గిన తర్వాత వద్దు. కానీ చూడండి ఏముందో, 27వ అధ్యాయము 43వ వచనము. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడు లాబాను వద్దకు పారిపోయి, నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుచు వరకు లాబాను యొద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టులా అని చెప్పి పంపించేసింది. ఇప్పుడు యాకోబు ఎక్కడికి వచ్చాడట? హారానుకు వచ్చేసాడు. అదే మనం చూస్తున్నాం 4వ వచనము 29వ అధ్యాయము. యాకోబు వారిని చూచి, అన్నలారా మీరు ఎక్కడి వారిని అని అడుగగా, వారు మేము హారాను వారము అని. నాహోరు కుమారుడు లాబాను గురించి మీకు ఏమైనా తెలుసా? తెలుసు మాకు. ఆయన క్షేమంగా ఉన్నాడా? క్షేమంగా ఉన్నాడు. అదిగో లాబాను కుమార్తె వస్తుంది, చూసావా? చూశాడు. ఎవరు వస్తున్నారో చెప్పండి? రాహేలు వస్తుంది. రాహేలు బహు చక్కనిది. 17వ వచనం. అధ్యాయము 17వ వచనము. లేయా జబ్బు కండ్లు కలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. రైట్. బ్యూటీ బట్ బిజీ అంటే అర్థం ఏమిటంటే,
రాహేలు చాలా అందగత్తె, కానీ సోమరిది కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చూద్దాం రండి ఏముంది అక్కడ. 6వ వచనం, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పారు. 9వ వచనం, అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను, ఆమె వాటిని మేపునది. త్వరగా నేను ముగించే ప్రయత్నం చేస్తాను, దయచేసి గమనించండి. రాహేలు చాలా చక్కనిది, అందమైంది. ఈరోజు అందంగా ఉన్న కూతుర్ని కాస్త బయటికి వెళ్ళమంటే, అమ్మ బయట చాలా ఎండగా ఉందమ్మా, ఏంటంట బయట చాలా ఎండగా ఉందమ్మా, ముఖంకి ట్యాన్ పట్టేస్తుందమ్మా, నల్లగా అయిపోద్దమ్మా, కాస్త నీళ్లు పట్టవే అని అంటే నాకు చాలా కష్టం అమ్మా, కాస్త ఇల్లు ఓడ్చవే నా వల్ల కాదమ్మా. ఇలాంటి పనికి మనల్ని ఇంట్లో ఉంచకండి. దయచేసి గమనించాలి, రాహేలు అందగత్తె అని చెప్పేసి సోమరిది మాత్రం కాదు. కష్టపడేటటువంటి అందగత్తె. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి, ఇది మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ రాహేలుకు? ఈ తత్వము ఎక్కడి నుంచి వచ్చింది? రిబ్కా దగ్గర నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి? రిబ్కా. ఆ ఇంట్లోనే రిబ్కా ఉండేది. లాబానుకు రిబ్కా ఏమవుతుంది? చెల్లి. ఈ రాహేలు ఎవరు కూతురు? లాబాను కూతురు. కాబట్టి చూసింది, రిబ్కాను చూసింది. కష్టపడేటటువంటి వారి ఇంట్లో నుంచి కష్టపడే వాళ్ళు వస్తారు. తల్లి సోమరిగా ఉందనుకోండి, కూతురు ఏం చేసి చెప్పండి? కూతురుది సోమరిగానే ఉంటుంది. తండ్రి సోమరుడు, కొడుకు ఏమవుతాడు చెప్పండి? అడు సోమరుడు అవుతాడు. తల్లి కష్టపడేది అనుకోండి, కూతురు ఏమవుతుంది చెప్పండి? కష్టపడేది అవుతుంది. రాహేలు అందమైన అమ్మాయి, కానీ అందాన్ని అడ్డు పెట్టుకొని సుఖపడిన అమ్మాయి కాదు, సోమరి అసలే కాదు. ఒకప్పుడు రిబ్కా కూడా అదే ఇంట్లోంచి వచ్చింది. రిబ్కా అందమైంది, బహు చక్కనిది అని బైబిల్లో ఉంది. కానీ అబ్రహాము దాసుడు వచ్చి, అమ్మ కొంచెం నీళ్లు పోస్తావా తాగడానికి అని అంటే, అయ్యా నువ్వు తాగుము, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు చేది పోస్తాను అని చెప్పి ఎన్నిసార్లు ఆ దిగువ బావిలోకి వెళ్ళి ఆ ఒంటెలన్నిటికీ నీళ్లు పోసిందో. అందము, అదే సమయంలో అందానికి తగిన పనితనం. వినండి సహోదరులు, దేవుడు నీకు చక్కని రూపాన్ని ఇచ్చాడా? ఉబ్బలాట పడమాకు. రూపం ఉన్నంత మాత్రాన కష్టపడే తత్వము నీకు లేకపోతే కుటుంబము కట్టబడ్డం సాధ్యము కాదు. సహోదరులు వింటున్నారా? దేవుడు మీకు చక్కని రూపాన్ని ఇచ్చాడా? ఎగసి పడకండి. రూపం ఉంటే సరిపోదు, కష్టపడే తత్వం ఉండాలి. ఏ భర్త అయితే చక్కగా ఉండి కష్టపడతాడో, ఏ భార్య అయితే చక్కగా ఉండి కష్టపడుతుందో, భార్య కావచ్చు భర్త కావచ్చు, చక్కని రూపమున్నా రూపం తక్కువ ఉన్నా, రూపానికి మించిన గుణం ఉన్నా, కష్టపడే తత్వము ఉంటేనే ఆ కుటుంబము కట్టబడుతుంది. రాహేలు కష్టపడే తత్వం కలిగింది, రిబ్కా కష్టపడే తత్వం కలిగింది. ఆమె కష్టాన్ని చూసి, రిబ్కా యొక్క కష్టాన్ని చూసి ఎలియాజరు ఏమనుకున్నాడు? ఈమె నా యజమానికి తగినటువంటి భార్య అవుతుంది. కష్టాన్ని చూసి. సహోదరుల వివాహంలో సహజంగా అందము ఎంతో కొంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. కానీ అందము మాత్రమే కాదు, అది ఒక భాగం మాత్రమే. తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందాన్ని మాత్రమే ప్రేమించకండి. అందం వెనుక గుణము అనేది చాలా అవసరం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈరోజు ఒక చక్కని రీల్ రిలీజ్ చేస్తున్నాం, అటు యూట్యూబ్లోను అలాగే ఇన్స్టాగ్రామ్లోను. ఆ కుర్రవాడు ఏ విధంగా అందానికి గుణానికి మధ్య పరీక్ష పెట్టాడో,
తనకు కావాల్సిన అందమైన అమ్మాయి కాదు, గుణవతి అయిన అమ్మాయి అని చెప్పి ఎలా తనను ప్రేమించిన అమ్మాయి యొక్క గుణాన్ని పసిగట్టాడో చక్కని రీల్. నేను రిలీజ్ చేసేటటువంటి రీల్స్ ఏమైతే ఉన్నాయో, లేక మన సోషల్ మీడియా వాళ్ళు ఏ రీల్స్ అయితే రిలీజ్ చేస్తున్నారో తప్పక చూడండి. ఎంతమందికి షేర్ చేయగలరు అంతమందికి షేర్ చేయండి. ఎందుకని నేను అందించే సందేశంలో కావచ్చు, లేదా మీరు సోషల్ మీడియాలో మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అందించేటటువంటి క్లుప్త సందేశాలు, రీల్స్ అండ్ షార్ట్స్ కావచ్చు, గొప్ప సందేశం ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి అవసరమై ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చూడండి. ఎంతమందికి షేర్ చేయగలరు అంతమందికి షేర్ చేయండి. ప్రాముఖ్యంగా ఈరోజు ఒక అబ్బాయి ఏ విధంగా తను కూడా పడుతున్న అమ్మాయిలలో ఎవరు గుణవంతురాలో భలే పసిగట్టాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. రిబ్కా అబ్రహాము యొక్క వాగ్దానంలో భాగమైంది. ఎలాగో తెలుసా? అందాన్ని బట్టి కాదు, మరి దేన్ని బట్టి? కష్టపడే గుణాన్ని బట్టి. అబ్రహాముకు దేవుడు చెప్పాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానము ద్వారా సమస్త జనములను దీవిస్తాను అని చెప్పి దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానంలోనికి రిబ్కా చేరింది అంటే, ఆ వాగ్దానాన్ని రిబ్కా కూడా స్వతంత్రించుకుంది అంటే అందాన్ని బట్టి కాదు, అధికారాన్ని బట్టి కాదు, దేన్ని బట్టి? కష్టపడే గుణాన్ని బట్టి. రిబ్కా కష్టపడే గుణాన్ని బట్టే దేవుని వాగ్దానంలో ఇమిడిపోయింది. రాహేలు కూడా అందం కలిగింది, అదే సమయంలో కష్టపడి తత్వము కలిగింది కాబట్టి యాకోబుకు భార్యగా ఎంచబడింది. ఫలితము రాహేలు ఎవరికి జన్మనిచ్చింది చెప్పండి? యోసేపుకు జన్మనిచ్చింది. యోసేపు ఎవరో చెప్పండి? ఐగుప్తు దేశాన్ని పరిపాలించిన మహా గొప్ప రాజు, క్షమించండి, ప్రధానమంత్రి. మరొకరికి జన్మనిచ్చింది. ఎవరు? బెన్యామీను. ఇశ్రాయేలీల యొక్క మొట్టమొదటి రాజు ఎవరో చెప్పండి? సౌలు ఏ సంతతి వాడు? బెన్యామీను. ఏమర్థమవుతుంది? రాహేలు ఒకవైపు యోసేపుకు, మరోవైపు బెన్యామీనుకి జన్మనిచ్చింది. సంగమా దయచేసి వినండి. ఆమె చేసే పని ఏమిటి? పశువులు మేపుకోవడం. అది గొప్ప పనా చిన్న పనా? ఆ రోజుల్లో పశువులు మేపుకోవడం అంటే అన్ని ఉద్యోగాల కంటే హీనమైన దీనమైన ఉద్యోగం పశువులు కాచుకోవడం. అంతెందుకండి, ఈ రోజుల్లో అమ్మ నాన్న మాట అంటలేదు, కానీ మా రోజుల్లో అనేవాళ్ళు, రే నువ్వు కానీ స్కూల్కి వెళ్ళకపోతే 2 బర్రెలు కొని ఏం చేయాలట? బర్రెలు మేపుకోవాలరా నువ్వు అనేవాళ్ళు. పశువులు మేపుకోవడం ఎవరికి ఇచ్చేవాళ్ళ బాధ్యత? చదువు సంధ్యలు లేని వాళ్ళకి. వినండి, రాహేలు పశువులు మేపుకునేదే, కానీ కష్టపడి పనిచేసేది. దేవుడు ఏం చేశాడు? యాకోబుకి భార్యగా చేశాడు, యోసేపుకు తల్లిగా చేశాడు. మహారాజు అయినటువంటి సౌలు జన్మించడానికి రాహేలు యాకోబు యొక్క కలయికే కారణం. అంటే రాహేలు యాకోబు నుంచి పుట్టుకొచ్చిన వాడే, ఆ సంతతిలో పుట్టుకొచ్చిన వాడే. చెప్పొచ్చేది, ముగించేసేది ఏంటంటే, నువ్వు పేదవాడివే కావచ్చు, ఈరోజు పేదదానివే కావచ్చు, నీ పేదరికము దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి అడ్డు ఎప్పటికీ కాదో అనగా, నువ్వు ఎంత పేదవాడివైనా, ఈరోజు ఎంత చిన్న ఉద్యోగం చేస్తున్న దానివైనా, దేవుడు నిన్ను ఎంత గొప్పగానైనా దీవించగలడు. ఏం చూసి? నీ కష్టాన్ని చూసి, కష్టపడే తత్వాన్ని చూసి, కష్టపడే గుణాన్ని చూసి. అటు రిబ్కా ఇస్సాకుకు భార్య అవడానికి కారణం తెలుసా? ఒకవైపు అందగచ్చే, మరోవైపు బహు కష్టజీవి. ఇప్పుడు రాహేలు యాకోబు భార్య కావడానికి కారణం ఏమిటో తెలుసా? ఒకవైపు అందగచ్చే, మరోవైపు బహు కష్టజీవి. మీ సహోదరులు, మీరు ఆత్మీయుల అయితే కష్టపడి పనిచేసేవాళ్ళు కావాలి. చదువుకుంటున్న స్టూడెంట్సా? కష్టపడి చదివేవాళ్ళు కావాలి. ఓ చిన్న ఉద్యోగం చేస్తున్నారా? కష్టపడి ఉద్యోగం చేయండి. ఎందుకని? నువ్వు చేసే కష్టాన్ని ఖచ్చితంగా నా దేవుడు చూస్తాడు. ఆయన దీవించాలి అంటే ధనవంతులే కావాలవసరం లేదు. ఆయన దీవించాలంటే గుణవంతులు కనిపిస్తే చాలు, ఆయన ఖచ్చితంగా దీవిస్తాడు. ఆ తర్వాత ఏమైందో,
మనం చూడబోతున్నాం. కానీ ఈ సమయంలో తీర్మానం తీసుకుందామా? ఇక్కడి నుంచి అయినా భర్తగా నీ భార్య గురించి చెడుగా మాట్లాడడం మానేసే, భార్యగా నీ భర్త గురించి చెడుగా మాట్లాడడం మానేసే, నీ బిడ్డల ఎదుట తమ తండ్రికి వ్యతిరేకంగా తల్లికి వ్యతిరేకంగా మాట్లాడడం మానేసేయండి. పార్టీలు పెట్టడం ఆపేసేయండి. కుటుంబంలో ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను పెంచండి, పంచండి. బిడ్డలను సమానంగా చూడండి, సమానత్వాన్ని పెంచి పోషించండి. అలా కాని పక్షంలో ఖచ్చితంగా కుటుంబం చెదిరిపోతుంది. యాకోబు ఇంట్లోంచి చెదిరిపోవాల్సి వచ్చింది. రిబ్కా ఏమంది? రే, నిన్న అన్న కోపం తగ్గిపోతే నిన్ను పిలిపిస్తారా, అప్పుడు చూస్తారా? ఎప్పటికీ చూడలేకపోయింది. ఆ రోజు యాకోబు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అమ్మను చూడలేకపోయాడు. శాశ్వతంగా దూరం చేసేసుకుంది. పార్టీలు పెట్టే తత్వము శాశ్వతంగా కుటుంబానికి, కన్నబిడ్డలకు నష్టమే తీసుకొస్తుంది. గురి గమ్యం లేకుండా జీవిస్తున్నటువంటి, ప్రయాణం చేస్తున్నటువంటి యాకోబును దేవుడు కనికరించాడు. ఈరోజు మనలో ఎవరైనా గురి గమ్యం లేకుండా జీవిస్తున్నా, అమ్మకు నాన్నకు దూరం అయిపోయినా, అనాథగా మిగిలిపోయినా, అస్తవ్యస్తంగా నీ జీవితం ఉన్నా, అయినా నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు, నీ గురించి ఆలోచించే దేవుడు ఉన్నాడు, నిన్ను అద్భుతమైన తీరానికి చేర్చాలి ఆశించే దేవుడు ఉన్నాడు. ఆయనను నువ్వు కనుగొంటే బాగుంటుంది. ఆయనకు నీ జీవితాన్ని అప్పగిస్తే బాగుంటుంది.